వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిస్ వ్లాగ్స్. ఇవాళ అయితే మనం అయితే ఇండోర్ ఆర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. దీని లొకేషన్ వచ్చేసి మన కంటేశ్వర్ బైపాస్ ఉంటుంది అక్కడ మానస రెస్టారెంట్ ఉంటుంది. దాని ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ వస్తే మనకైతే ఈ లొకేషన్ అయితే లొకేటెడ్ ఉంటుంది. లోపలైతే మనకు ప్రసాద్ ఉంటాడు. ప్రసాద్తో అయితే డీటెయిల్గా మాట్లాడదాం మనం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే సర్కార్ లాస్ట్ ఇయర్ ముంబైలో ఫేమస్ అయిన సర్కార్ మోడల్ వినాయకుడు అయితే ఇక్కడ అన్న వాళ్ళు అయితే తయారు చేస్తారంట. దాని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా చింతామణి వినాయకుడిని కూడా తయారు చేస్తారంట. ఇంకా మస్తు వినాయకులు తయారు చేస్తారంట. మనకైతే అన్నం అయితే ప్రతి ఒక్క వినాయకుడి గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, లోపల అయితే మనకైతే ప్రసాదం మన దగ్గర వినాయకులు ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ అన్న మన దగ్గర 5 ఫీట్ నుంచి 11 ఫీట్ దాకా ఉన్నాయన్న. ఇంకా ఎన్ని మోడల్స్ అన్న 15 మోడల్ ఉన్నాయి. ఇక్కడనైతే నేను ఒక స్పెషల్ సర్కార్ మోడల్ కూడా తయారు చేస్తాను. ఇంకా ముంగైతే మనకు కనిపిస్తుంది సర్కార్ 11 ఫీట్ ఉంటుంది అన్న. ఇది మొత్తం ఇంకా ఎన్ని స్పెషల్ వినాయకులు ఉన్నాయి అన్న మన దగ్గర 5 స్పెషల్ ఉన్నాయి. చింతమణి ఒకటి, సర్కార్ ఒకటి, మన 8 చేతులు ఒకటి ఉంటుంది మన దగ్గర శివుడు రూపంలో. శివుడు రూపంలో 8 స్పెషల్ అన్నమాట. మన దగ్గర ఇంకా కృష్ణ రూపంలో ఒకటి ఉంటుంది మహారాష్ట్ర మోడల్. 5 మోడల్ మన మహారాష్ట్ర నుంచి అన్న. మనకు నేను ఫస్ట్ వర్క్ చేస్తుంటే 8 సంవత్సరాలు వర్క్ చేసిన. ఈసారి నేను కొత్తగా పెట్టి ఇంతకుముందు ఎక్కడ మహారాష్ట్ర అన్న. మహారాష్ట్ర అయితే అన్ననైతే మహారాష్ట్ర చేస్తుండే. ఇంతకుముందు ఫస్ట్ టైం అయితే మన నిజామాబాద్లో అయితే వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేసారు. అన్నకు కూడా సపోర్ట్ చేయండి మంచిగా తొందరగా చేసేది బుకింగ్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్న లోపల అయితే ఫినిషింగ్ వర్క్ అయితే మస్తు నీట్గా ఉన్నది. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ కావాలి. 10 తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతుంది. 10కి అయితే పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అప్పుడైతే ఇంకా వినాయకుడు మొత్తం రూపంగా చేంజ్ అయిపోతుంది. బిఫోర్ కలర్ ఆఫ్టర్ కలర్ మొత్తం రూపం మొత్తం చేంజ్ అయిపోతుంది. లోపలికి వెళ్దాము. నెంబర్ ఇస్తాం. మొబైల్ నెంబర్ అన్న నా మొబైల్ నెంబర్ 9607628434 ప్రసాద్ గౌడ్. అన్నమైతే ప్రసాద్ గౌడ్ అంట. ఏమన్నా మనకు డీటెయిల్స్ కావాలంటే అన్నకైతే ఫోన్ చేసి డీటెయిల్గా కనుక్కోవచ్చు. మొబైల్కి వినాయకుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్న మనకి వినాయకులు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు అన్న? 10 ఫీట్ ఉంటుంది అన్న. ఈ మోడల్ ఏంటి? చింతమణి అనేది చింతమణి కొత్త మోడల్ ఇది అనేది మహారాష్ట్ర మోడల్. ఈ తరే మనం నిజామాబాద్లో ఓ దగ్గర లేదన్న, మన దగ్గర ఉంది ఇది. ఇంకా స్పెషల్ ఏంటంటే చూస్తారుగా 8 హ్యాండ్స్ ఉన్నాయి. 6 హ్యాండ్స్ ఉన్నాయి. 6 మహారాష్ట్ర మొత్తం ఫినిషింగ్ మహారాష్ట్ర ఫినిషింగ్ వర్క్ అవి మహారాష్ట్ర మొత్తం వర్క్ ప్రాసెస్ మొత్తం మహారాష్ట్ర మెంబర్స్ నుంచి అయితే చేపిస్తున్నాను అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ షెడ్లో అయితే ఇంకో స్పెషల్ వినాయకుడు ఉన్నాడు. స్పెషల్ ఏంటంటే 8 హ్యాండ్స్. ఈ వినాయకుడు 8 హ్యాండ్స్ ఉన్నాయి అన్న. వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటుంది? 11 ఫీట్ ఉంటుంది అన్న. ఈ విష్ణు రూపం అన్న. 8 చేతులు ఉంటాయి. విష్ణు రూపం మహారాష్ట్ర మోడల్. మనం సోలాపూర్ నుంచి డై తెప్పించాం ఇవి. మొత్తం ఈ షెడ్లో ఉన్న మొత్తం మహారాష్ట్ర మోడలే మొత్తం. మన తెలంగాణ మోడల్ ఒక 2-3 ఉన్నాయి. మొత్తం నాందేడ్, నాసిక్, ఇవి కోలాపూర్ అక్కడ నుంచి తెప్పించినాం మనం. మొత్తం వేరే స్టేట్లో అయితే మొత్తం మోల్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట. అయితే నిజామాబాద్లో ఫస్ట్ టైం అయితే ఇలా తయారు చేస్తుండు. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లానే చేస్తాడు. అన్నకు సపోర్ట్ చేస్తే అయితే ఇంకా ఇట్లాంటి మంచి మంచి వినాయకులు అయితే తయారు చేస్తాడు అనమాట. ఇంకా నెక్స్ట్ వినాయకులు చిన్న వినాయకులు. ఇప్పుడైతే చిన్న వినాయకులను చూస్తున్నాం. అటు సైడ్ వేరే సైడ్లో మనకి వినాయకుడు ఏ మోడల్ అన్న? ఇది కృష్ణ మోడల్ అన్న. ఓకే. మన హైట్ వచ్చి 8 ఫీట్ ఉంటుంది బ్రదర్. ఓకే. మన మహారాష్ట్ర మోడల్ ఇది కూడా మహారాష్ట్ర మోడల్. ఓకే. 90% మన దగ్గర అన్ని మహారాష్ట్ర మోడల్. మహారాష్ట్ర మోడల్స్. ఇంకా బ్యాక్ డ్రాప్ మంచి ఆర్చ్ ఉండదు అన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, ఈ వినాయకుడి హైట్ అయితే 7 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు. వినాయకుడు చూస్తే మంచిగా పీట పైన అయితే కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మూషిక వాహనం ఉన్నది. ఇటు నాగం పాములు వచ్చేసినాయి బ్యాక్ డ్రాప్లోనైతే. ఇటు సైడ్ చూసుకుంటున్నట్టయితే శంఖం. మొత్తం ఫుల్ ప్రాపర్తో అయితే ఉన్నాడు వినాయకుడు అయితే. ఇంకా నెక్స్ట్ వినాయకులను అయితే చూసుకున్నాం. ఇక్కడ కూడా ఈ లైన్ మొత్తం సేమ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన వినాయకులు మొత్తం. ఇంకా ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఇంకా చిన్న వినాయకులను చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటారు మొత్తం
గల్లీలో చిన్న పిల్లలు పెట్టుకోనికి అయితే ఇక్కడ అయితే చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. మంచిగా సోఫా పైన అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ ఒక నెమలి, ఇటు సైడ్ ఒక నెమలి అయితే ఇచ్చేసారు అన్నమాట. ఇలా మొత్తం ఇవే విగ్రహాలు ఉన్నాయి. అటు లాస్ట్ అయితే ఒకటి మొత్తం ధూల్పేట మోడల్ వినాయకుడు అయితే ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ప్రాపర్ మొత్తం ధూల్పేట మోడల్ వినాయకుడు. ఈ వినాయకుడి హైట్ వచ్చేసి మనకైతే 7 feet వరకు అయితే హైట్ ఉంటాడు. బ్యాక్డ్రాప్ చూసుకుంటే మొత్తం త్రిశూలం అండ్ డమరుకం విత్ నాగం పాములు అయితే వచ్చేసాయి అనమాట. సైడ్ ఒక రింగ్ ఉన్నది. వినాయకుడు అయితే మంచిగా కూర్చొని అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. ఇట్లాంటి మోడల్ వినాయకుడు కూడా ఇంకా లోపల ఉన్నాయి, అవి కూడా ఓపెన్ చేస్తాం. ఇటు సైడ్ ఇంకో వినాయకుడు ఉన్నాడు. 6 feet వరకు అయితే వినాయకుడు హైట్ ఉంటాడు. సోఫా పైన అయితే మంచిగా కూర్చొని ఉన్నాడు, సిట్టింగ్ పొజిషన్లో ఉన్న వినాయకుడు. నెక్స్ట్ అటు సైడ్ అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వినాయకుని హైట్ అయితే 9 feet ఉంటుంది. మంచిగా కూర్చొని ఉన్నాడు. హాఫ్ బాడీ అయితే నంది ఉన్నది, హాఫ్ డమరుకం ఇచ్చేసారు. మంచిగా సిట్టింగ్ పొజిషన్లో అయితే వినాయకుడు ఉన్నాడు. వినాయకుని హైట్ వచ్చేసి 6 feet ఉంటుంది. ఈ వినాయకుడు అయితే చంద్రుని పైన అయితే కూర్చొని ఉన్నాడు. చూస్తే మొత్తం చంద్రుని పైన అయితే బుద్ధ వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా అయితే లోపల మొత్తం విగ్రహాలు అయితే చూపించేసిన కదా. కలరింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయినాక కూడా ఇంకా మళ్ళీ అప్డేట్ చేస్తా. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్.